ఓం నమః శివాయ. మనోభీష్టాలు నెరవేర్చే మంగళాకారుడైన శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కు 2 తెలుగు రాష్ట్రాల నుండి ఎందరో భక్తులు తరలివస్తుంటారు. దేశవ్యాప్త దేవాలయాల్లో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. అలాగే అనాథులను ఆదరించి పునర్జన్మనిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం భక్తులకు పుణ్యం ప్రసాదించే దివ్యక్షేత్రంగా వెలుగొందుతుంది. శివపుత్రులను ఆదుకుని పుణ్యఫలాలు పొందేందుకు సికింద్రాబాదు నుండి విచ్చేసిన ఏ శ్రీరామకృష్ణ శర్మ గారు, వారి కుమార్తె లక్ష్మీ అన్నపూర్ణ గారు భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా తండ్రి కూతుళ్ళిద్దరూ నిశ్చలమైన మనస్సుతో ఆలయానికి చేరుకొని శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకోగా అర్చకులు ఇద్దరికీ బొట్టు పెట్టారు. స్వామి చెంత వారి గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు శివయ్య మహిమ పరిచేలా ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః అంటూ 3 సార్లుగా భక్తులతో పలికించారు. పలకండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమో నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమో నమః. ఓం. శివయ్యను ప్రసన్నం చేసుకునేందుకు ఘంటానాదాల మధ్య పవిత్రలింగానికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. అర్చకులు స్వామిని అలంకరించి కర్పూర నీరాజనం సమర్పించి శఠగోపంతో దీవించి అక్షింతలతో ఆశీర్వదించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అర్చకులు మంత్రోశ్చరణలు పఠిస్తుండగా భక్తులు యాగాన్ని పూర్తి చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. భద్రోద్రాయ ప్రచేతసే మేడష్టమాయ తవ్యసే వోచేమశంతమగుం హృదే స్వాహా. ఓం గంధధ్వా ఓం శ్రీమన్మహశ్రీం ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహా. రుద్రాయ తన్నమః. ఆశ్రమ సిబ్బంది సేవామూర్తులను ఆశ్రమ వ్యాన్లో నిర్మాణ పనుల వద్దకు తీసుకువెళ్లగా వారి స్వహస్తాలతో ఇటుకలు అందించి స్వామివారి ఆశీస్సులు పొందారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి శ్రీరామశర్మ గారు వారి భార్య కామేశ్వరి గారిని భాగం చేస్తూ వారి తల్లిదండ్రులైన కీర్తిశేషులు నరసింహమూర్తి, అన్నపూర్ణగార్ల జ్ఞాపకార్థం అభాగ్యుల అన్నదానం నిమిత్తం శక్తిమేర సాయం చేసి శంకరుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. అదేవిధంగా మరో సేవామూర్తి లక్ష్మీ అన్నపూర్ణ గారు వారి భర్త సిహెచ్ఏవి శంకరగిరి గారిని భాగం చేస్తూ శివాలయ నిర్మాణానికి తోచిన సాయం చేసి మహేశ్వరుని ఆశీస్సులు పొందారు. సేవాభావంతో ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి దిక్కులేని అభాగ్యులకు సాయం చేసిన ఈ సేవామూర్తులను ఆ పరమేశ్వరుడు సదా రక్షించాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది. సో టెంపుల్లో లోపలికి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము. స్వామికి మాకు దగ్గరుండి అభిషేకం చేయించారు. అభిషేకం తర్వాత హోమంలో మా చేత నెయ్యి వేయించి హోమంలో కూడా వేశాము. ఆ తర్వాత మాకు ఇక్కడ చాలా పెద్ద టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతోంది. ఈ టెంపుల్కి ఇటుకని కూడా మన చేతుల మీదుగా పూజ చేసిన ఇటుకల్ని మన చేతుల మీదుగా తీసుకెళ్ళి ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎక్కడ అవుతుందో అక్కడ మనం పెట్టి చేసేటువంటి అదృష్టం మాకు దక్కింది ఈరోజు. అయితే అక్కడి నుంచి మేము ఇట్లా ఆశ్రమంకి వచ్చాము. ఈ ఆశ్రమం చూశాక చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఎంత ఇది మెయింటెనెన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది, నీట్గా. చాలా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు చెప్పింది మాకు 600 పీపుల్ ఉన్నారు. అందులో హ్యాండిక్యాప్డ్ అండ్ మెంటల్లీ రిటైర్డ్ పీపుల్ ఉన్నారు ఎక్కువ. అందులో ఒక 200 పీపుల్ వరకు లేడీస్ ఉన్నారు, ఒక 400 వరకు జెంట్స్ ఉన్నారు. అయితే వాళ్ళందరికీ కూడా వాళ్ళు 3 పూటల భోజనం అన్నీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ అన్నీ కూడా సదుపాయం కల్పిస్తున్నారు రోజు. చాలా కాలంగా ఇక్కడికి రావాలి, వచ్చి ఎంతో నా శక్తి కొలది డొనేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అనేటువంటి కోరిక
ఉంటూ ఉండేది. అది ఈ రోజుకి సఫలీకృతం అయింది. ఇది ఇక్కడ రాగానే టెంపుల్కి వెళ్ళాం, అభిషేకం చేయించారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి వారంతా అందరికీ కూడా వాళ్ళ యొక్క పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. ఆ పుణ్యఫలం దక్కడమే అది సామాన్యమైన విషయం కాదు. చాలా తర్వాత ఈ ఆశ్రమాన్ని నెలకొల్పినటువంటి వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.